అంబటి రాంబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అధికార ప్రతినిధి చిట్టిబాబు విమర్శించారు. అంబటికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధిలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. జగన్ నేర ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి అన్నారు. జైలుకు వెళ్లిన అంబటిని గొప్ప నాయకుడిగా చిత్రీకరించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు జైలుకు వెళ్లిన పద్ధతి మార్చుకోలేదంటూ మండిపడ్డారు. శాస్త్రం చేసిన వయసు పెరిగే కొద్దీ బుద్ధిలో కూడా మార్పులు రావాలి. అంబటి రాంబాబుకి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి మాంద్యం తగ్గట్లేదు, అంటే బుద్ధి రావట్లేదు. అతను రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ఒక కుట్ర చేయటం ద్వారా ఆ కుట్రని భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తే పోలీసుల విధులకి ఆటంకం కలిగించి పోలీసులను కూడా బూతులు తిట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పదజాలంతో దూషించి తద్వారా గొడవలు ప్రేరేపించాలని ఒక ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఎపిసోడ్ అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే జగన్మోహన్ రెడ్డి నేర ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. దానిలో భాగంగా జైలుకి వెళ్ళినటువంటి అంబటి రాంబాబుని ఒక గొప్ప నాయకుడిగా చిత్రీకరించాలని, ఒక కులానికి నాయకుడిగా చిత్రీకరించాలని చాలా ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలోనే ఇతను మానవ జాతికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఒక జంతువులో కూడా గొప్ప జంతువు, పులి జాతికి సంబంధించినటువంటి వాడు. పులిలాగా గాండ్రిస్తాడు, పులిలాగా మాట్లాడతాడని పులితో పోల్చాడు. చేసినటువంటి నేరాల్ని చాలా చిన్నవి చేసి అవి నేరాలే కాదు చాలా గొప్ప పనులు, అవకాశం ఏదన్నా ఉంటే సేవ చేయాలి, పొగడాలి అని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి వాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. వాస్తవానికి కరుడుగట్టిన నేరస్తులు కూడా జైలుకి వెళ్ళిన తర్వాత పరివర్తన వస్తుంది. అంబటి రాంబాబుకి పరివర్తన రాలా, ప్రవర్తన మార్చుకోవాలా. ఎందుకు మార్చుకోలేదు అని అంటే మనకు అర్థమయ్యేది, జగన్మోహన్ రెడ్డి నేను చేసినటువంటి పిచ్చి చేష్టల్ని, నేను చేసినటువంటి చిల్లర వేషాలని, నేను మాట్లాడినటువంటి బూతుల్ని ఒక బ్రహ్మాండమైనటువంటి విషయాలుగా చిత్రీకరించాడు. కాబట్టి ఒకవేళ ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు జైలు నుంచి నేను వస్తాను, జైలు నుంచి వచ్చేటప్పటికి నన్ను గొప్ప నాయకుడిగా రంగా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.